టెస్ట్ టెస్ట్ అని కొత్త సినిమా, థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం ఏప్రిల్ 4 నుంచి. నేను ఒక వారం ముందే ఈ సినిమా ట్రైలర్ చూశాను. ట్రైలర్లో చూసినప్పుడు నాకు నయనతార, మాధవన్, సిద్ధార్థ్ కనపడ్డారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ ఏమీ రివీల్ అవ్వలేదు కానీ ట్రైలర్లో చాలా సీరియస్గా, ఇంటెన్స్గా అనిపించింది ట్రైలర్ చూస్తే. సో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను సినిమా కోసము. నిన్న శుక్రవారం రాగానే ఏప్రిల్ 4న నెట్ఫ్లిక్స్లో చూశాను. అంటే ఒరిజినల్ తమిళ్లో తీశారు, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగులో చూశాను నేను, తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో. అంటే సినిమా చూస్తే మామూలుగా వీళ్ళు నయనతార కానీ, మాధవన్ కానీ, సిద్ధార్థ్ కానీ మంచి సినిమాలు చేస్తారు వీళ్ళు, ఇండివిజువల్గా చేసిన. ఇలాంటిది ముగ్గురు కలిపి చేశారు అంటే ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే టెస్ట్ అనే మామూలుగా మనకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి టెస్ట్ అంటే పరీక్ష తెలుగులో చెప్పాలంటే, ఇంకొకటి క్రికెట్ భాషలో చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ అనేది 5 రోజులు జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ అందరికీ తెలుసు అది. సో ఈ సినిమా కథ కూడా 5 రోజుల్లో జరుగుతుంది. ఒక సైడ్ టెస్ట్ మ్యాచ్, ఆ 5 రోజుల్లో జరిగే కథనే ఈ సినిమా. ఒక సైడ్ సిద్ధార్థ్, ఎవరైతే టెస్ట్ క్రికెట్లో ప్లేయరు, అతని స్టోరీ, అతనికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అదొక స్టోరీ. ప్లస్ నయనతారకు ఒక ప్రాబ్లం ఉంటుంది, అదొక స్టోరీ. ప్లస్ మాధవన్కు ఒక ప్రాబ్లం ఉంటుంది, అదొక స్టోరీ. ఈ 3 స్టోరీలు, ఈ 3 కథలు, ఈ ముగ్గురి ప్రాబ్లమ్స్ కలిపే ఈ టెస్ట్ సినిమా. ఎంత సీరియస్గా ఉంది, ఎంత ఇంటెన్స్గా ఉంది అంటే ఆ 3 కథలు మనకు ఫస్ట్ హాఫ్లో 1 గంట పాటు, ఒక ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చేసి మాధవన్ కనుక్కుంటాడు సొల్యూషను. మాధవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధవన్ ప్రాబ్లమ్స్కి ప్లస్ నయనతార ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిపోతుంది. ఏమంటే అది లీగల్లీ నాట్ కరెక్ట్, ఎథికలీ లీగల్లీ నాట్ కరెక్ట్ అనమాట. సో అలా గంట తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మాధవన్ నడిపిస్తాడు కథను మొత్తం. నయనతారని గ్రిప్లో తీసుకుంటాడు మాధవన్, సిద్ధార్థ్ క్యారెక్టర్ని గ్రిప్లో తీసుకుంటాడు మాధవన్. సో సెకండ్ హాఫ్ మొత్తం మాధవన్ నడుపుతాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఇక హీరో అంటే సిద్ధార్థ్ క్యారెక్టర్గా ఉన్న ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. సో చాలా ఇంటెన్స్గా, చాలా ఎమోషనల్గా, చాలా టెన్స్గా వెళ్ళింది సినిమా. నాకైతే నచ్చింది సినిమా. అంటే ఇది మెయిన్గా నచ్చడానికి కారణం పర్ఫార్మెన్సెస్, ఎస్పెషల్లీ మాధవన్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ తర్వాత సెకండ్ నయనతార పర్ఫార్మెన్స్ కానీ, ఆ తర్వాత సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ కానీ. ఈ ముగ్గురు చాలా సెటిల్డ్గా, చాలా మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి ఉంటుంది. చాలా బాగా పర్ఫామ్ చేశారు ముగ్గురు. అంటే ఎక్కడ అరుచుకోవడాలు, లేకపోతే గట్టిగా కేకలు వేయడాలు, ఇలాంటివి ఏమి ఉండదు సినిమాలో. రియలిస్టిక్గా తీశారు సినిమాను. నాకు బాగా నచ్చింది సినిమా. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఖచ్చితంగా చూడమని చెప్తాను. నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ సినిమా టెస్ట్ అని. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు, డైలాగ్స్ ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు. 2.5 గంటల సినిమా, మంచి టైంపాసు, మంచి సినిమా, మంచి కథ. ఈ సినిమా హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ పైన నడుస్తుంది సినిమా. ఈ ముగ్గురు కాకుండా వేరే ఎవరు చేసినా ఈ సినిమాకు అంత ఇంపాక్ట్ రాదు. వీళ్ళంతా పర్ఫార్మర్స్, నయనతార కానీ, మాధవన్ కానీ, సిద్ధార్థ్ కానీ మంచి పర్ఫార్మర్సు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. పాటలు, ఫైట్లు ఇలాంటివి ఏమి లేవు. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇట్స్ ఎ ఇంటెన్స్ డ్రామా సపోర్టెడ్ బై సూపర్ పర్ఫార్మెన్సెస్. సో నా రేటింగ్ వచ్చి 3/5. టెస్ట్ అనే సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒరిజినల్ తమిళ్, తెలుగు డబ్బింగ్ ఉంది. సో తెలుగులో చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఫ్యామిలీతో చూడవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.